నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఈ మధ్య బాలీవుడ్ సినిమా పెద్ద హిట్ అయిన సినిమా అందరికీ తెలిసిందే 'ధురంధర్'. 'ధురంధర్' చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. భారతదేశానికి శత్రువులు భారతదేశంలో ఉన్నవాళ్లే. పాకిస్తాన్ అనకండి, ఎందుకంటే పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంటుందని. ఏం మాత్రం సందేహం లేదు, ఆ డైలాగ్ 100% సరిపోతుంది. భారతదేశానికి వర్తిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ జేఎన్యు, ఆ యూనివర్సిటీలో 24 గంటల కిందట స్లోగన్స్ ఏంటి, ఏం స్లోగన్స్ ఇచ్చారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు యూనివర్సిటీలో స్టూడెంట్స్కి? మోడీ, అమిత్ షాల్ని వీళ్ళందరినీ కూడా అంతం చేయండి, లేదంటే భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా, కట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్రమ్ ఇండియా, కట్ ఆఫ్ కాశ్మీర్ ఫ్రమ్ ఇండియా, అఫ్జల్ గురు వాజ్ ఎ హీరో, హిందుత్వ టెర్రరిజంతో సమానం అన్ని నడిచినే ఒకప్పుడు అక్కడ స్లోగన్స్. 24 గంటల కిందట స్లోగన్స్ అంతా భారతదేశ ప్రధానమంత్రికి, హోంమంత్రికి థ్రెట్స్ ఇవ్వటం ఏమిటి యూనివర్సిటీ నుంచి. ఆ స్టూడెంట్స్ ఎవరు అని ఐడెంటిఫై చేస్తే ఎఫ్ఐఆర్లో వాళ్ళు అదితి మిశ్రా, గోపాల్ బాబు, సునీల్ యాదవ్, కనిష్క్, శుభం, మిగతా ఇంకొక 4-5 పేర్లు ఉన్నారు. కానీ ఈ 5 హిందువులు సంబంధించిన వాళ్ళు, హిందూ కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళు వేరే మతం వాళ్ళతో కలిసి అక్కడ దేశ ప్రధాని మీద అబ్జెక్షనబుల్ స్లోగన్స్ ఇవ్వటం ఏంటి. అందుకే ఆ సినిమా డైలాగ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పచ్చు మనం. ఇలాంటి స్లోగన్స్ ఇలాంటి యూనివర్సిటీలోనే ఒకప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా ఇలాంటి స్లోగన్స్ అన్నీ ఇచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఎవరికి మద్దతుగా ఇచ్చారు? ఉమర్ ఖలీద్కి, షజీల్ వీళ్ళకి బెయిల్ నిరాకరించినందుకు సుప్రీంకోర్టు. వీళ్ళ స్లోగన్స్ ఇవ్వటం ఏంటి? వాళ్ళు ఏమన్నా దేశభక్తులా? 53 మంది చావుకి కొన్ని వందల మంది గాయపడ్డారు. వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు ఆర్గనైజ్ చేసిన రైట్స్ ఢిల్లీ మత ఘర్షణలో. అలాంటి వాళ్ళకి మద్దతుగా అసలు సుప్రీంకోర్టు బెయిల్ కాదు, హ్యాంగ్ దెమ్ అనాలి. ఇంకా ఉరిశిక్ష ఎందుకు వేయలేదని భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. 53 మంది మృతికి కారణమైన ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని. చాలామంది యాక్టివిస్టులు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళందరూ కూడా జీనోసైడ్ తీసుకొని వస్తున్నారు, ముస్లిమ్స్ని వైపౌట్ చేస్తున్నారంటూ మత ఘర్షణలకి తగ్గట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ జరుగుతున్నది ముస్లింని వైపౌట్ కాదు, టెర్రరిజంని, టెర్రరిస్టులను వైపౌట్ చేస్తోంది భారతదేశ ప్రభుత్వం. కానీ దాన్ని మళ్ళీ కమ్యూనల్గా దాన్ని వాడుకుంటూ ఇలాంటి వాళ్ళందరూ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళందరూ కూడా మత ఘర్షణలకి, ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలర్ట్గా ఉండాలి ముస్లింలు కూడా. ఇంకా చాలా షాకింగ్ ఏంటంటే ఢిల్లీలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఫైజీ ఇలా మాస్క్ తుర్క్మాన్ గేట్ దగ్గర ఉన్నదాన్ని డిమాలిష్ చేయడానికి వెళ్తే ఈ ప్రసంగాలకి వీటికి అక్కడికి వచ్చారు ముస్లింలు. వీళ్ళందరూ కూడా స్లోగన్స్, మళ్ళీ ఉమర్ ఖలీద్కి వీళ్ళందరికీ మద్దతుగా. ఇదే మాస్క్లో ఉమర్ నబీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2 నెలల కిందట ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్కి మూలకారకుడు, ఆ సూసైడ్ బాంబరు ఈ మాస్క్ని విజిట్ చేశాడు ఢిల్లీ బ్లాస్ట్ ముందు. దీనిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, అలాగే అడ్డంగా కూడా ఉంది, ఎన్క్రోచ్ అయిందని ఢిల్లీ కోర్టు కూల్చేయమన్నప్పుడు దాన్ని కూల్చేయటానికి వెళ్ళిన బుల్డోజర్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తే వాళ్ళకి అక్కడ అడ్డుపడి స్లోగన్స్ ఇచ్చారు ముస్లింలు. మొత్తం అంతా కూడా ఢిల్లీ రాజధానిలో ఫోకస్ పెట్టారు. ఢిల్లీ రాజధాని నుంచే మొత్తం నడిపిస్తున్నారు, యూనివర్సిటీస్ నుంచి నడిపిస్తున్నారు. ఒకటే ఎజెండా, అన్ని రిలీజియన్స్ని మీరు హేట్ చేయండి, మీ రిలీజియన్ని తప్ప. మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశాన్ని హేట్ చేయండి, విమర్శించండి. మీరు అలాగే మొహబ్బత్ కా దుకాన్ లాంటి క్యాంపెయిన్లు కూడా రన్ చేస్తూ ఉండండి. పక్కనే ప్యారలల్గా బ్లాస్ట్లు, రైట్స్, టెర్రరిజాన్ని స్ప్రెడ్ చేయండి, అమాయకుల్ని చంపండి, మైనారిటీ విక్టిమ్ కార్డ్ని ప్లే చేయండి, ఇస్లామోఫోబియా క్యాంపెయిన్ని రన్ చేయండి, దీన్నే రిపీట్ చేయండి. ఇదే అక్కడ బయట దేశాల నుంచి ఈ మెసేజ్లు అందినట్టుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ సేమ్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఉమర్ ఖలీద్కి, షర్జీల్ ఇమామ్ గురించి పోరాడుతున్న వీళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసర్ అంకిత్ శర్మ
లాంటి వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి అట్లా నరికి చంపారు ఆ రోజు అన్నది. ఇవన్నీ మర్చిపోతున్నారు. భారతదేశంలో ఉండి భారతీయుల్ని చంపిన వాళ్ళందరికీ కూడా మీరు ఎలా మద్దతు ఇస్తున్నారు అన్నది వీళ్ళు ఉమర్ ఖలీద్కి బెయిల్ ఇవ్వకపోతే గొడవ చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలి. చాలా విషయాలు సుప్రీంకోర్టు ఎప్పుడైతే వీళ్ళందరిలో సరైన ఎవిడెన్స్ ఉంది, వీళ్ళకి బెయిల్ ఇవ్వటానికి ఎక్కడా కూడా అర్హత లేదు అంటూ సుప్రీంకోర్టు చెప్పిందో, ఈ కునాల్ కామ్రా లాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళంతా చాలా ఇన్స్పైరింగు, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళంతా కూడా ఇన్స్పైరింగ్ జనరేషన్కి అని చెప్పి ట్వీట్లు పెట్టిన వాళ్ళు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళు ఇప్పటికే భారతదేశంలో కొంత వేల మందిని కూడా తయారు చేసినట్టుగా ఈ భారతదేశపు సెక్యూరిటీని, సావరిటీని దెబ్బతీయటానికి అన్నది బాగా అర్థమవుతుంది. అందుకే కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జనవరి 2వ తారీఖు ఒక పెద్ద హెచ్చరిక చేశారు. ఇదివరకు టెర్రరిస్టులు అంటే చదువుకొని వాళ్ళు ముసుగులు వేసుకొని ఏదో ఆ రకంగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు భారతదేశంలో టెర్రరిజం అంతా కూడా కొత్త దారి తీసుకుంది. అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, వైట్ కాలర్లో నడుస్తుంది. ముఖ్యంగా డాక్టర్ల రూపేణ ఆర్ఎక్స్ అని ప్రిస్క్రిప్షన్ మీద ఉంటుంది, కానీ వాళ్ళ చేతుల్లో ఆర్డిఎక్స్ ఉంటున్నాయని సాక్షాత్తు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారంటేనే భారతదేశాన్ని ఎంత ప్రమాదంలో నెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నది అర్థమవుతుంది. మనం చాలా చూసుకోవచ్చు, పేర్లు కూడా కొన్ని చదువుతాను. జనవరి 5, 2026లో సుప్రీంకోర్టు ఉమర్ ఖలీద్కి, షర్జీల్ ఇమామ్కి అయితే బెయిల్ రద్దు చేసింది. వీళ్ళందరూ మల్టీ డిగ్రీ హోల్డర్సు. మిగతా ఒక 5గురిని విడుదల చేసింది. గుల్ఫిషా ఫాతిమా, మేరన్ హైదర్, షఫావుర్ రెహమాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షాదబ్ అహ్మద్. వీళ్ళ డిగ్రీలు కానీ ఇవన్నీ చూసుకుంటూ కూడా కొనం. రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టుగా ఖాలిద్ పిహెచ్డి స్కాలర్, ఇమామ్ బీటెక్ ఎంటెక్ పిహెచ్డి, గుల్ఫిషా ఎంబీఏ, మీరన్ బీటెక్ ఎంబీఏ ఎంఫిల్ పిహెచ్డి స్కాలర్, సలీం బీబీఏ ఎంకామ్, షాదాబ్ బీఎస్సీ కంప్యూటర్స్. వీళ్ళందరూ కూడా పూర్తి చేసిన వాళ్ళు కోర్సులు. ఇవన్నీ 2 నెలల కిందట ఈ ఢిల్లీ బ్లాస్టు 15 మందిని చంపడానికి కారణమైన ఉమర్ ఉన్ నబీ ఇన్ క్వాలిఫికేషన్ కూడా ఎంబీబీఎస్ ఎండి. సో మొత్తం వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ నడుస్తుంది. ఆల్ఫా యూనివర్సిటీలోనే పట్టుకున్నారు. ఆల్ఫాలా యూనివర్సిటీలోనే చాలామంది డాక్టర్స్ని ఈ జైషీ మొహమ్మద్కి, అలాగే అన్సర్ గజ్వల్ ఉల్ హింద్ ఏజీహెచ్కి సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ క్లియర్గా ఒక సర్వే విడుదల చేశారు ఒక ఆర్గనైజేషను. దానికి సంబంధించి చూస్తే గత కొన్ని నెలలుగా 113 మంది టెర్రరిస్టుల్ని పట్టుకున్నారు లేదా చంపబడ్డారు. వాళ్ళది చూస్తే డిగ్రీస్ అన్నీ చూస్తే కూడా షాకింగ్ ప్యాటర్ను. అందులో 32.7% మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, 32.74% మంది హ్యుమానిటీరియస్ కోర్స్ చేసిన వాళ్ళు, 9.7% మంది మెడికల్ ప్రొఫెషను, 9.3% మంది కామర్సు, 3.5% మంది లా చదువుకున్న వాళ్ళు, 2.65 మీడియాకు సంబంధించిన వాళ్ళు. ఎంత డ్రాప్అవుట్స్ వాళ్ళు కూడా కాదు, ఇంకా బీటెక్, ఎంబీఏ, పిహెచ్డి, సిఎస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ షిఫ్ట్ అంతా కూడా ఏం సజెస్ట్ చేస్తుందంటే క్రిటికల్ ఎవల్యూషన్ అని చెప్పచ్చు మనం. టెర్రరిజంలో, హోమ్ గ్రౌండ్ టెర్రరిజంలో భారతదేశానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఈ అన్ఎడ్యుకేటెడ్ని వీళ్ళందరినీ పక్కకు పెట్టి పూర్తిగా చదువుకున్న వాళ్ళని యూనివర్సిటీస్లో స్కాలర్స్ని వీళ్ళందరినీ టార్గెట్ చేసినట్టుగా టెర్రరిస్ట్ గ్రూప్స్ అర్థమవుతున్నాయి మనకి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మన పక్కనే డాక్టర్ల రూపేనా ఉంటారు, స్కాలర్స్ రూపేనా, ఇంజనీర్స్ రూపేనా ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళంతా టెర్రరిజం ముసుగులో భారతదేశానికి చాలా పెద్ద డేంజర్ రాబోయే రోజుల్లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ అంతా కూడా హై అలర్ట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏమాత్రం సందేహం లేదు, ఉమర్ ఖలీద్కి వాళ్ళకి బెయిల్ నిరాకరించడంలో ఎంత ఇంటర్నేషనల్ ప్రెజర్స్ ఉన్నా కూడా సుప్రీంకోర్టు చాలా మంచి డెసిషన్ తీసుకుందని ఒక పక్క చెప్తున్న కొంతమంది మాత్రం అసలు ఉరి తీయాలి, ఇంకా ఎందుకు బెయిల్ రద్దు చేసి జైల్లో ఉంచుతున్నారు వీళ్ళనన్న విమర్శ కూడా వినబడుతోంది. కానీ భారతదేశంలో ఉన్న
భారతీయులు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి, ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి మీద గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరూ కూడా దేశానికి సంబంధించిన ప్రధానమంత్రిని నరకండి, చంపండి, ఉరి తీయాలి ఇలాంటివి ఎక్కడా కూడా మనం ఇలాంటి స్లోగన్స్ వల్ల, ఇలాంటి స్లోగన్స్ ఈ రోజున యూనివర్సిటీస్లోకి స్ప్రెడ్ అయిపోయినాయి అంటే భారతదేశం చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ.